హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మగారు అయితే అన్నం వండటం ఎలా అని అయితే నేర్పిస్తున్నారనమాట. బట్ మెయిన్గా ఏంటంటే బిగినర్స్కి మాత్రమే. చాలామందికి అన్నం వండొచ్చు అనుకుంటున్నాను, బట్ బిగినర్స్కి మాత్రమే ఉపయోగపడాలని చేస్తున్నాను. ఈ విధంగా బియ్యం అయితే తీసుకోవాలి. మా కొడుకు కూడా వస్తుండో అన్వేష్, ఆయన ఏం చేస్తాడంటే ఇవాళ అన్నం వండుతాడంట. ఆయన గడబడ అయితే చేస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా బియ్యం అయితే తీసుకోవాలన్నమాట. అయితే బియ్యం కూడా ఎంత పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బట్ మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మేము ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకున్నాము. అయితే ఆ బియ్యాన్ని మనం ఏవైతే తీసుకున్న బియ్యం ఏవైతే ఉంటాయో వాటిని 3-4 సార్లు అయితే కడగాలి. ఎందుకు కడగాలి అంటే, ఇప్పుడు రైస్ మిల్లులో కానీ అవి ఎక్కడెక్కడనో వాడేస్తారు బియ్యము. పడేసి ఆ మిషన్లు వేస్తారు, ఆయన వేస్తారు, పురుగులు కాకుండా పొడలు అవి కలుపుతారు. కాబట్టి ఖచ్చితంగా 3-4 సార్లు అయితే కడగాలన్నమాట. ఈ విధంగా కడిగిన తర్వాత ఫ్రెష్గా అయిన తర్వాత మనం అందులో నీళ్ళైతే పోసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసాము, సిలిండర్ అయితే ఆన్ చేసాము. గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే బిగినర్స్కి ఉపయోగపడాలని మాత్రమే చేస్తున్నాము. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం కడిగిన బియ్యం ఏవైతే ఉంటాయో ఆ బియ్యం అయితే పొయ్యి మీద అయితే పెట్టాము. ఒక ప్లేట్ అయితే పెట్టాలన్నమాట. ప్లేట్ పెడితే ఏమవుతుందంటే తొందరగా అవుతుంది అన్నమాట. మనం అన్నం ఏదైతే ఉంటుందో తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లేట్ అయితే ఈ విధంగా అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే పొంగు వస్తుంది. పొంగు వచ్చినప్పుడు మూత తీసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలంటే ముద్దలు కాకుండా ఉండకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నం అయితే కచ్చపక్క అయిందనమాట. ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి. మీకు కనిపిస్తుండొచ్చు అనుకుంటా వీడియోలో. ఈ విధంగా ఉడకనట్టు అవుతుంది అనమాట. మెతుకులు తీసుకొని చూడండి, అది బియ్యం ఇత్తు అయితే ఉంటుంది. అట్లా ఉంటే ఇంకా కొద్దిగా అయితే ఉడకాలన్నమాట. ఈ విధంగా మీకు ఒక బియ్యపు గింజ తీసుకొని చూడండి, అది మెత్తగా అయిందనుకోండి, టోటల్గా మొత్తం అంతా బియ్యం కూడా అన్నం తీరైతే మారుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా కొద్దిగా అయితే ఉందన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక మెతుకు తీసుకొని అయితే చూడండి, అది మెత్తగా అయిందనుకోండి, మీరు అప్పుడు దించుకోండి. ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత అందులో ఉన్న గంజి చాలామంది అయితే చల్లుతారు, బట్ గంజి కూడా తాగొచ్చు. అది చాలామందికి అయితే తెలియదు. మా తాతలు నానమ్మల కాలంలో గంజి అయితే తాగుతారు అనమాట. ఈ మధ్యకాలంలో ఎవరు తాగుతలేరు. గంజి కూడా బలము. బట్ మెయిన్గా ఏంటంటే గంజి ఎక్కువ ఉంది అనుకోండి, ఈ విధంగా వంపుకోండి. బట్ గంజి కూడా తాగాలి, అది కూడా మంచిది. బట్ గంజిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. మొత్తానికైతే రొట్టె అయితే అయింది. అది చాలామంది తెలియక ఈ విధంగా అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే మళ్ళీ పొయ్యి అయితే ఆన్ చేసినాము. బట్ ఇప్పుడు చిన్న పెట్టుండి పొయ్యి మొత్తం గంజి వంపినాక అన్నం అయితే ఈ విధంగా అయిందనమాట. ఇంకా కొద్దిగా ఉమ్మగిలాలన్నమాట. అంటే 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా అయితే మీరు అన్నం అయితే పెట్టాలన్నమాట. ఏదైతే గంజి ఉంటుందో అది ఆవిరైపోతుంది అనమాట. 5 నిమిషాలు అయితే అయిపోయింది. టోటల్గా అన్నం అయితే అయ్యింది. ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.